నమస్కారం టిఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, సోషల్ మీడియాలో పోస్టులు వైరల్. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహీంద్ర కీలక నిర్ణయం, ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ను దత్తత తీసుకుంటామని ప్రకటన. ఏపీలో రేషన్ కార్డులో ఉన్న వారికి శుభవార్త, రేషన్ పంపిణీపై చంద్రబాబు కీలక ప్రకటన, ఎండియు వాహనాలపై నిర్ణయం. ఏపీ తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కుటుంబాలు వేరుపడిన వారు, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. అయితే రేషన్ కార్డులు మాత్రం మంజూరు చేయలేదు. తాజాగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 2 రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాల రూపకల్పనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం డిసైడ్ అయింది. మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కాగా రేషన్ కార్డుల దరఖాస్తుకు ప్రాసెస్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ, వాటి స్టేటస్ తెలుసుకునే విధానం ఇదేనంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అప్లికేషన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రాలేదు. గతంలో ప్రజాపాలన నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక తర్వాత అప్లికేషన్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో నిరుద్యోగాన్ని తగ్గించడం, ప్రైవేట్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఈ యూనివర్సిటీకి సీఎం రేవంత్ ఇటీవల శంకుస్థాపన చేశారు. మొత్తం 17 స్కిల్ కోర్సులను యూనివర్సిటీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తాజాగా ఈ స్కిల్ యూనివర్సిటీ విషయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కీలక ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఆనంద్ మహీంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై ఇద్దరు చర్చించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించిన సీఎం రేవంత్ ఆయనకు వివరించారు. స్కిల్ యూనివర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ను తాము దత్తత తీసుకుంటామని ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్ర గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని త్వరలోనే రాష్ట్రానికి పంపుతామని చెప్పారు. హైదరాబాద్లోని క్లబ్ మహీంద్ర హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రిని కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ కోర్సును దత్తత తీసుకుంటామని మహీంద్ర ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. అయితే ఆ సరుకుల పంపిణీని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధరల నియంత్రణ సాధ్యమవుతుందని, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా 2372 కౌంటర్లు ఏర్పాటు చేశామని, మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మార్కెట్లో కందిపప్పు 180 రూపాయలు ఉంటే ప్రత్యేక కౌంటర్లో 150కి, బియ్యం కూడా కేజీ 48కి విక్రయిస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరకు విక్రయించాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రకటించారు. అయితే ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని ప్రకటించిన భట్టి విక్రమార్క నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని, దీనిపై చర్చ ఉండదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక టీజీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల్లో నుంచి డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావాల్సినంత సమయం లేకపోవడం వల్ల దరఖాస్తుదారులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. యూపీఎస్సీ మాదిరిగా పరీక్షలు రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా ఆ సమస్యను నివారించడానికి పరీక్షలకు సరిపడా ప్రిపరేషన్ సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రం అంతా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశలను నిజం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం. తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా, ఓవర్లాప్ కాకుండా, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలు, నోటిఫికేషన్ల జాప్యం, తరచుగా వాయిదాలు, పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం, వేరే పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరున్నన్ని మహిళా వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యోగుల కోసం అవసరమైన ప్రతి చోట మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలో 100 హాస్టల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. అయితే ఉద్యోగుల సంఖ్యను బట్టి అవసరమైతే డివిజన్ స్థాయిలో హాస్టల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహాల దగ్గర చిన్నారుల సంరక్షణ కేంద్రాలు ఉండేలా చూడాలని, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో వాటి నిర్వహణను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచనలు చేశారు. మహిళా వసతి గృహ భవనాలను ముందుగా ప్రభుత్వమే అద్దెకు తీసుకుని నిర్వహిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో లేని పక్షంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీటిని కొనసాగించనున్నారు. ఈ హాస్టల్స్ సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలపై సమీక్ష చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని సూచించారు. అవసరమైతే దాతల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు మేము సైతం కార్యక్రమాన్ని తిరిగి అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పథకాలు అమలు చేస్తున్నారు. సూపర్ 6లో భాగంగా త్వరలో మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు ఈకేవైసీ పేరుతో కొత్త దందాకు తెరతీశారు. కొంతమంది ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఈకేవైసీ పేరిట దోపిడీ చేస్తున్నారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కావాలంటే ఈకేవైసీ చేయించాలని ప్రచారం చేస్తున్నారు. అవకాశం దొరికింది కదా అనుకుని ఒక్కొక్కరి నుంచి 400 వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఈకేవైసీ పేరుతో దోపిడీ జరిగింది. ప్రభుత్వం ఇచ్చే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని నిర్వాహకులు మాయమాటలు చెబుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా అక్రమంగా ఉన్న గ్యాస్ కనెక్షన్లు తొలగించేందుకు వినియోగదారుల్ని ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే అదునుగా ఈకేవైసీ లేకపోతే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు రావనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. కొంతమంది అమాయకంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు రావేమో అనే భయంతో ఈకేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. అక్కడ ఒక్కొక్క వినియోగదారు నుంచి 400 వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొందరు చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, వర్గీకరణకు మద్దతు తెలిపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ హిమాయత్ నగర్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల మహానాడు నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. వర్గీకరణపైన సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఆర్టికల్ 341 నిబంధనలు ధిక్కరించి బీజేపీ మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ని వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారన్నారు. తెలంగాణలో వర్గీకరణకు ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మాలల ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన జాతికి వెన్నుపోటు పొడిచి తీవ్రంగా ద్రోహం చేశారని మండిపడ్డారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 29న చెలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని, అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగము చెప్పిన పార్లమెంటు 341 అధికరణకి వ్యతిరేకంగా పార్లమెంటు యొక్క అధికారాలని వీళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ వాళ్ళు చెల్లించుకొని మోడీ గారు ఇచ్చిన స్క్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న కేవలం రాష్ట్రాలలో రాజకీయ పార్టీల యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ వర్గీకరణ ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల ఎస్సీ జాబితాలోని 59 కులాలలో ఎంఆర్పిఎస్ మాదిరి కులం పక్కన పెడితే 58 కులాల సామాజిక విద్య ఉద్యోగ రాజకీయ భవిష్యత్తు దెబ్బతినబోతుంది. అంటే మెజారిటీ దళిత కులాలకి భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా, వాళ్ళ రాజ్యాంగ ఉమ్మడి హక్కుల్ని కాలరేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తీర్పు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించడం మేము ఖండిస్తున్నాం. మొన్న ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మాదిగ సమాజ వర్గం మొత్తం బీజేపీకి కృష్ణమాధ్ ద్వారా ఓట్లు వేయించారు. కానీ మాల సోదరులు, మాల ఉప కులాలు, దాదాపు దళిత కులాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లు వేసి ఈ ప్రభుత్వం రావడానికి కారణం. కానీ ఆ దళితుల ఓట్లు, మెజార్టీ దళిత కులాల ఓట్లతోటి గద్దెనెక్కిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని చాలా సంబరాలు చేసుకుంటున్నాడు. ఆయన ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రవర్తనని, వాళ్ళ ప్రభుత్వ తీరుని మేము ఖండిస్తున్నాం. వర్గీకరణ చేస్తే మిమ్మల్ని రాజకీయ సమాధి చేయడానికి ఈ రాష్ట్రంలో దళితులు తిరుగుబాటు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వర్గీకరణ అనుకూల చర్యలకు వ్యతిరేకంగా, వర్గీకరణకి ఎవరైతే మద్దతిస్తున్నారో ఆ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలని, మాల ఉప కులాలకు వర్గీకరణ వ్యతిరేకించే దళిత కులాలందరికీ మేము ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా, మాల మహానాడు సంస్థగా సంయుక్తంగా పిలుపునిస్తున్నాం. అందువల్ల ఈ నెల 29ని చెలో సెక్రటరియట్ పిలుపునిస్తున్నాం. మరి పెద్ద ఎత్తున వేలాది మంది దళితులు, వర్గీకరణ వ్యతిరేక ఉద్యమకారులు, అంబేద్కరవాదులు, దళిత ఉద్యమ సంస్థలు అందరూ కూడా ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క వర్గీకరణ అనుకూల వైఖరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, రేవంత్ రెడ్డి ఇంటిని సచివాలయాన్ని ముట్టించడానికి మరి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఆగస్టు 31ని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈ నివాసాన్ని, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్న సచివాలయాన్ని ముట్టడించడానికి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఇది రాజ్యాంగ నిబంధనల్ని తొంగలో దొట్టి రాజకీయ ప్రయోజనాలు ఇచ్చిందే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇది కేవలం ఎస్సీల వర్గీకరణ సమస్యే కాదు. గతంలో అనేకమైన అంశాలలో రాజ్యాంగ నిబంధనల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాలరాసి కేవలం బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వ ప్రయోజనాలు కాపాడడం కోసం, ఆధిపత్య దోపిడీ కులాల రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం మాత్రమే దేశ అత్యున్నత న్యాయస్థానం వివిధ అంశాలలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అత్యంత సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఇది కేవలం ఎస్సీల వర్గీకరణ అంశమే కాదు. గతంలో ఈవీఎంఎల్ని వ్యతిరేకమని, బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరపమని మరి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తే బీజేపీ సిఫార్సు మేరకు దాన్ని రద్దు చేశాం. అదేవిధంగా బాబ్రీ మసీదు కూల్చివేతలో
రాజ్యాంగ చట్టాలని పార్లమెంట్ విధానాన్ని వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని చీల్చారు. ఆర్టికల్ 362 ఆర్టికల్ తీసుకొచ్చారు. అలాగే క్రిస్టియన్లు, ముస్లింస్, ఇతర నిమ్న జాతుల యొక్క హక్కుల్ని కాళరాసే విధంగా భారత ప్రభుత్వం చేస్తున్న మనువాదుల చర్యల్ని సమర్థిస్తూ ఈ సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయి. దశాబ్దాల నిరీక్షణ తర్వాత పదోన్నతులు పొంది బదిలీ అయిన వేలాది మంది ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బీ స్టేడియంలో ఉంది. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఒకే ఒక్క ఆలోచన, ఆశ, మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది. ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా, అభివృద్ధి తెలంగాణగా, ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న దళిత, ఆదివాసి, గిరిజనుల, బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి. వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు, మీ చేతుల్లో ఉందని చెప్పడానికి నేను ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన. బడ్జెట్ కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి 7.3% ఈసారి విద్యకు 21,000 కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది. కొన్ని వాస్తవాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 40,000 పైచిలకు పాఠశాలలుంటే ప్రభుత్వ ఆధీనంలో 30,000 పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 30,000 పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ అదే ప్రైవేట్లో 10,000 పాఠశాలలుంటే 33 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒకటే అడుగుతున్నా, ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్నోళ్ళు, మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళు టీచర్లు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు తక్కువ చేరికలు జరిగినాయి. దీన్ని మనం విశ్లేషించుకోవాలి. మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం ఆత్మ గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. పాఠశాలలో ఉన్న మీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే 1,000 రూపాయలు, దాదాపుగా సంవత్సరానికి 79 కోట్ల రూపాయలు ఖర్చయినా మీకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయింట్ చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం. పాఠశాలల్లో కంప్యూటర్లు ఉండాలన్నా, లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అనంటే విద్యుత్ ఉండాలి. రైతులకు ఇచ్చినప్పుడు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు, తెలంగాణ జాతి నిర్మాణము, తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వద్దు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30,000 పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తులసివనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల్ని పీకాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది. ఇవాళ విద్యార్థులు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఈరోజు ఒక పక్కన స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ, ఒక పక్కన డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాల నుంచి విద్యార్థులను బయటికి తీసుకొస్తూ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అనంటే మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మన ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. పాలకులుగా, ప్రభుత్వ పెద్దగా మీకేమున్నా నాకు చెప్పండి, వాటిని పరిష్కరించే బాధ్యత నాది. మీరు బాధ్యత తీసుకోండి. పేదవాళ్ళ పిల్లలకు చదువులు చెప్పని మీరు నేర్పించిన విద్యనే
రేపు ఈ తెలంగాణ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. సూర్య శివ కాంబోలో కంగువ రాబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాత జ్ఞానవేల్ రాజా ముందు నుంచి కంగువ మీద అంచనాలు పెంచుతూనే ఉంటాడు. అందరూ పాన్ ఇండియా రేంజ్లో చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర, సూర్య కంగువ, అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఇలా అన్ని కూడా పాన్ ఇండియన్ సినిమాలే. ఇక నుంచి పాన్ ఇండియా చిత్రాల సందడే కనిపించేలా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్లో ఈ పాన్ ఇండియన్ మూవీస్ సందడి చేయబోతున్నాయి. కంగువ సినిమా దేవరతో పోటీ పడుతోంది. ఈ 2 చిత్రాలు అక్టోబర్ 10న రాబోతున్నాయి. కంగువ వర్సెస్ దేవరలో ఏది గెలుస్తుంది, నిలుస్తుంది అనే చర్చలు పెట్టుకోలేం. మన తెలుగు వరకు వచ్చేసరికి దేవర డామినేషన్ ఉంటుంది, తమిళంలో కంగువ డామినేషన్ ఉంటుంది. నార్త్లో ఏ సినిమా క్లిక్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్పలేం. అయితే ఈ 2 చిత్రాలకు 2 పార్ట్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దేవర పార్ట్ 2, కంగువ పార్ట్ 2 కూడా రెడీ అవుతున్నాయని సమాచారం. కంగువ మొదటి పార్ట్కు పోటీ ఉండొచ్చు, కానీ రెండో పార్టీకి పోటీ ఎవరూ రాలేరని, సినిమా అంత అద్భుతంగా ఉంటుందని, పార్ట్ 1 రిలీజ్ అయ్యాక ఆ విషయం తెలుస్తుందని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చారు. నిర్మాత మాటలను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కాస్త ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తుందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఈ కంగువ నిజంగానే అందరినీ మెప్పిస్తుందా? దర్శకుడు శివ నిజంగానే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడా? సూర్య నేషనల్ వైడ్గా ఆకట్టుకుంటాడా అన్నది చూడాలి. సూర్య ఆల్రెడీ ఆకాశం నీ హద్దురా, జై భీమ్ అంటూ నార్త్ ఆడియన్స్ను ఓటీటీలో ఆకట్టుకున్నాడు. ఇక కంగువ అనే సూర్యకు మొదటి పాన్ ఇండియన్ మూవీ కానుంది. ఈ చిత్రం థియేటర్లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరి భారత శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం జరిగిన 3వ వన్డే మ్యాచ్ టై అయింది. అయితే ఓ దశలో భారత్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ అనూహ్యంగా చేతిలో 2 వికెట్లున్నా ఒక్క పరుగు చేయలేక మ్యాచ్ను గెలవలేకపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కూడా సరిగ్గా 230 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఓ దశలో 230/8తో నిలిచింది భారత్. అప్పటికింకా 15 బంతులున్నాయి. 15 బంతుల్లో ఒక్క పరుగు చేసిన విజయం మనదే. కానీ శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక వరుస బంతుల్లో శివం దూబే, హర్షదీప్ సింగ్ను అవుట్ చేసి మ్యాచ్ను దూరం చేశాడు. భారత్ గెలవకుండా అడ్డుపడ్డాడు. అయితే అనూహ్యంగా టర్న్ అయి తక్కువ ఎత్తులో వచ్చిన బంతికి శివం దూబే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. శివం దూబే ప్యాడ్లకు బంతి తగలడంతో శ్రీలంక ఆటగాళ్లు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ స్పందించలేదు. ఈ గ్యాప్లోనే శివం దూబే, మహమ్మద్ సిరాజ్లు భారత విజయానికి కావాల్సిన పరుగును కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పుడే శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూకి వెళ్ళాడు. రివ్యూలో అవుట్ అని తేలడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ 14 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే కావాల్సి ఉండడం, బ్యాటింగ్లో పర్వాలేదనిపించే హర్షదీప్ సింగ్ స్ట్రైకింగ్లో ఉండడంతో భారత్ విజయంపై ధీమాగానే ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లు సైతం గెలిచినట్లే భావించారు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు ప్రారంభం కాగా ఆ నెలలో సరిగ్గా వర్షాలు కురవలేదు. అయితే జూలై 2వ వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ముసురు వర్షంతో వాకులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 4-5 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అటు ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్కు సమీపంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయు దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో శనివారం నుంచి ఈ నెల 6 వరకు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.